ప్రియమైనటువంటి స్వార్థమానం రేడియో శ్రోతలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని తలొస్తుంటున్నాను. మా యొక్క ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ ప్రార్థనలో కూడా వాయిస్ ఆఫ్ హెబ్రోన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఈ పరిచర్య సరిగా ఆయన మహిమార్థమై జరిగినట్లుగా మీరు జ్ఞాపం చేసుకుంటున్నారని తలొస్తుంటున్నాం. ప్రభు ఇల్లు కట్టించకపోతే కట్టువని ప్రయాస వ్యర్థం. యెహోవా పట్టణం కాయపోతే కావలి ఉండేవాడు మేలుకొనినట్టు కూడా వ్యర్థమే. అదేవిధంగా ప్రభు ఆయన జరిగించాలి ఏదైనా కూడా. కాబట్టి మనము ప్రతిదీ కూడా ఆయన చేతుల్లో పెట్టాలి, ఆయనకు అప్పగించుకోవాలి. అప్పుడు ఆయన దాన్ని చాలా అద్భుతంగా చేస్తాడు. కుమ్మరువాని చేతిలో కుండ ఉండదు, కానీ ఆ యొక్క ఏ రూపం లేనటువంటి మట్టి కుమ్మరువాని చేతిలోకి వెళ్ళినప్పుడు అప్పుడు అతను కుండను తయారు చేస్తాడు. సో అంటే ఉపయోగం లేనటువంటి ఏ రూపం లేనటువంటి మట్టి ఆయన చేతుల్లోకి వెళ్ళినప్పుడు ఆయన ఉపయోగమైన పాత్రగా చేస్తాడు. అట్లాగే నా జీవితాలని ప్రభు చేతులు అప్పగించినప్పుడు యాజ్ ఎ లంప్ ఒక ముద్దగా ఇచ్చినప్పుడు ఆయన ఒక మంచి ఉపయోగమైన పాత్రగా చేస్తాడు. అది ఇవ్వలేదు అని అంటే మనము అటువంటి ఉపయోగమైన పాత్రగా చేయబడము, మనం దేనికి కూడా ఉపయోగంగా ఉండలేము. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అటువంటి ఆయన చేతుల్లో మనం ఉండాలని ఇష్టపడాలి. ఈ యొక్క లేఖన భాగాలు ధ్యానించడానికి ముందు మనము ప్రభు యొక్క సహాయాన్ని ప్రార్థన ద్వారా కోరుకుందాం. కృపగల దేవా, నమ్మమైన తండ్రి, మీ యొక్క ఉన్నత ఉద్దేశాలు, మీ తలంపులు, మారిన ప్రేమను బట్టి వందనాలు. ఆకాశము భూమి గతించిన మీ మాటలు గతించవు. మీరు ఉన్నవాడును అనువాడునే ఉన్న దేవుడవు. ప్రభువా, వినగలిగే చెవుల్ని, గ్రహించగల హృదయాన్ని ఇవ్వండి. మా ప్రియులందరినీ కూడా మీరు కాపాడుతున్నారని మేము స్తుతిస్తున్నాం. ఈ హెబ్రోన్ ఆస్ట్రేలియా వాయిస్ ఆఫ్ హెబ్రోన్ పరిచర్ని కూడా మీరు దీవిస్తున్న విధానం బట్టి వందనాలు. రానున్న దినాల్లో మీ మహింకరంగా ఈ పరిచర్ ఇంకా వర్ధిల్లినట్లుగా, విస్తరించినట్లుగా సహాయపడండి. మా ప్రియులు నా తండ్రి కొన్ని మాటలు వినుటకై వచ్చుంటుండగా, మా ప్రియులు వివిధ ప్రాంతాల నుంచి వింటుండగా వారి హృదయాల్లో మీ దయగల కార్యాలు జరిగించండి. ఎటువంటి ప్రశ్నతో వచ్చారో మాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతాం, మీ దగ్గర సమాధానం ఉంది. ఎటువంటి సమస్యల్లో వచ్చారో మాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతాం, ప్రభా, మీ దగ్గర పరిష్కారం ఉంది. దయతో జ్ఞాపం చేసుకునండి. ప్రతి హృదయాన్ని మీరు చూసే దేవుడు. మేము పైన రూపాన్ని చూస్తాం, మీరు మాత్రం హృదయాల్ని చూస్తారు. మీరు పై రూపాన్ని చూస్తారు, హృదయాన్ని చూస్తారు. ప్రభా, దయతో జ్ఞాపం చేసుకునండి, సహాయపడండి, నెమ్మదినివ్వండి, ధైర్యాన్ని ఇవ్వండి. నేను జీవన యాత్రలో, ఈ జీవితంలో జరిగే ప్రతి విధమైనటువంటి ఒడిదుడుకుల్లో మేము వెండైన కృపనిచ్చి నడిపించండి, సహాయపడండి. ముందున్న సమయాన్ని దీవెనకరంగా, ఆశీర్వాదంగా చేయాలని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరందరూ దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి సిద్ధంగా ఉన్నారని తలస్తుంటున్నాను. ఈ సమయంలో మనము లూకాసు సువార్త 8వ అధ్యాయము 9 నుంచి కొన్ని వచనాలు మనము చూద్దాం. ఆయన శిష్యులు ఈ ఉపమాన భావం ఏమిటని ఆయన అడుగుగా, ఆ ముందు వచనాల్లో చూస్తే ఏ ఉపమానము, అది విత్తువాని ఉపమానము ప్రభువారు చెప్పినట్టుగా మనం చూస్తాం. సో అక్కడ 4 రకాలైనటువంటి ప్రాంతాల్లో పడినటువంటి విత్తనాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. సో నేను అవన్నీ గురించి నేను మాట్లాడట్లేదు, కానీ ఇప్పుడు ఆయన శిష్యులు వచ్చి ప్రభుని అడుగుతున్నారు,
ఈ ఉపమాన భావం ఏమిటని ఆయన అడుగ్గా ఆయన ప్రభువారు ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు. ఆయన శిష్యుల గురించి ఏం ఆలోచిస్తున్నాడు అనేది ఒకటి. తర్వాత ఆ శిష్యులు ఉన్నటువంటి వారు ఏ స్థితిలో ఉన్నారనేది మనకు తెలుస్తూ ఉంది. సో ఇక్కడ ఉపమానం చెప్పడంలో ఆయన ఉద్దేశం కూడా మనము తెలుసుకోవచ్చు. ఈ 10వ వచనంలో చూస్తే, ఆయన దేవుని రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నవి. ఇక్కడ ఏంటంటే దేవుని రాజ్య మర్మం అంట, దేవుని రాజ్య మర్మం అంట. ఆ మర్మం గురించి తెలుసుకోవటము సో శిష్యులకి అనుగ్రహింపబడి ఉన్నది. ఫస్ట్ టెన్స్లో చెప్తా ఉన్నాడు, మీకు ఆల్రెడీ అనుగ్రహించబడి ఉన్నది ఆ మర్మం తెలుసుకోవటానికి. ఎందుకంటే మీరు ప్రభువుని తెలుసుకున్నారు, మీరు ఏ విధంగా వాక్యాన్ని ధ్యానించాలో, వాక్యాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో మీకు తెలుసు కాబట్టి మీకు అర్థమవుతుంది. కానీ ఇతరులు ఉన్నారే, వాళ్ళు చూచియు చూడకయు వినియు గ్రహింపకయు ఉన్నట్లు ఉన్నారు కాబట్టి వారికి ఉపమాన రీతిగా బోధించాల్సిన అవసరం ఉందా అంటున్నాడు. వాళ్ళకి అర్థం కావు కొన్ని విషయాలు, అందువల్లనే వాళ్ళకి అనేకమైన ఉపమానాలు తీసుకొచ్చి వివరిస్తే తప్ప వారికి అర్థం కాదు. అందుకని వారికి ఉపమాన రీతిలో చెప్పాల్సి వస్తుంది అని చెప్తూ ఉన్నాడు. అయితే మీకు అన్నీ అనుగ్రహించబడినాయి కదా, మీకు ఉపమానం రీతిగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు అర్థం చేసుకోగలుగుతారు అని ప్రభువు ఆలోచిస్తూ ఉంటే, వీరి పరిస్థితి ఎలా ఉంది? వచ్చి ఆ ఉపమాన భావాన్ని చెప్పమని శిష్యులు అడుగుతూ ఉన్నారంట. అంటే వారి ఆత్మీయ స్థితి ఏ స్థితిలో ఉందో చూడండి. వీళ్ళకి అర్థం కాలేదు ఏం చెప్పాడు ఉపమానము. ప్రభు ఆ ఉపమానము వేరేవారి కోసం చెప్తే, సో వీళ్ళకి శిష్యులకి వారికి ఈజీగా అర్థమైద్ది, వాళ్ళకి అటువంటి అనుగ్రహించబడి ఉన్నాయి అని చెప్తే, వాళ్ళు ఏమంటున్నారంటే ఆ ఉపమాన భావాన్ని చెప్పమని అడుగుతున్నారు. ప్రభు వాళ్ళ విషయంలో వాళ్ళు ఎన్ని ఎరిగిన వారుగా ఉండాలని ప్రభు వారి గురించి ఆలోచిస్తూ ఉంటే, వాళ్ళేమో మేము ఎరుగునటువంటి వారమే, మా స్థితి ఇదే అని వాళ్ళ మాటల ద్వారా వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. అది ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన జీవితాల్లో మనము ప్రభుతో గడుపుతున్న సమయం, మనము రక్షణ పొందిన దినం నుంచి చూస్తే, మనం ప్రభుతో గడుపుతున్న సమయంలో ఎన్నో ఆత్మీయ విషయాలు తెలుసుకొని ఉండాల్సిన వారము. కొంతమంది తెలుసుకొని ఉండవచ్చు, కొంతమంది తెలుసుకోకుండా ఉండవచ్చు. సో నువ్వు గడిపేదాన్ని బట్టే నీకు విషయాలు తెలుస్తూ ఉంటాయి. పరిశుద్ధాత్ముడు మనకి ఆ ఒక రెవల్యూషన్, ఆ ప్రత్యక్షతను అనుగ్రహిస్తాడు, మనకు తెలియజేస్తూ ఉంటాడు. ఒకవేళ గడపలేదు దేవునితో అంటే, సో మనకు అటువంటి విషయాలు మనకి తెలీదు. మనము కూడా సో ఈ శిష్యుల వలె మాకు తెలియజేయండి అన్నట్టుగా అనేవారంగా ఉంటాం. పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేస్తాడు మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు. అయితే మనము దేవునితో గడవకపోతే మనం తెలుసుకోలేము, దేవునితో గడవకపోతే తెలుసుకోలేము. సో ఇక్కడ ఈ యొక్క ఆలోచన మనకు కలిగి ఉండాలి. మనము దేవుడు మన విషయంలో ఏం ఆలోచిస్తున్నాడో ఆ విధంగా మనము ఉండలేకపోతే ప్రభు నిరాశ చెందుతాడు, ప్రభుకు బాధ ఉంటుంది, మనం బాధ కలిగించేవారుగా ఉంటాం. కాబట్టి ఆయన మన గురించి ఏం ఆలోచిస్తున్నాడంటే, అక్కడ శిష్యుల గురించి ఏ విధంగా ఆలోచించాడో అదే ఆలోచిస్తున్నాడు, ఎందుకంటే మనం కూడా శిష్యులం కాబట్టి. సో మనము అటువంటి ఆత్మీయంగా ఎదిగిన వారంగా, ఆత్మీయ మర్మాలు ఏ విధంగా తెలుసుకోవాలో
ఆ విధంగా తెలుసుకునే వారంగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. సహజంగా మనము పిల్లలతో అంటూ ఉంటాం కదా, సో పెద్దవాళ్ళకి ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్తాం, చిన్నవాళ్ళకి ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్తాం. ఒకవేళ పెద్దవారు అయిన వారు వారి వారి లెవెల్లో, వారి స్థితిలో వారు ఆలోచించలేకపోతే అప్పుడేమంటాము? ఏంట్రా వాడు చిన్నపిల్లడు చేసినట్టు చేస్తున్నావు అని అంటాం. కారణం ఏంటి? ఆ అన్న అనే వ్యక్తి యొక్క ఆలోచన ఎట్లా ఉంటుందంటే, తన ఎక్స్పెక్టేషన్ ఎట్లా ఉంటుందంటే, ఈ వ్యక్తి ఆల్రెడీ అతనికి తెలుసుకొని ఉంటాడు, అతనికి అర్థం అయి ఉంటుంది, ఇది అతని స్థాయి లో స్థాయి కాదు, అంటే తక్కువ స్థాయి కాదు, అతని స్థాయి ఇటువంటి స్థాయి అని ఆలోచించుకొని ఉంటాడు. ఎప్పుడైతే అతను ఆ ఎదుటిన్న వ్యక్తి ఆ విధంగా స్పందించడో, తన స్థాయికి తగినట్టుగా స్పందించడో, అప్పుడు అంటారు ఈయన చిన్నపిల్లవాడు చేస్తున్నట్టు చేస్తున్నావు అని అంటాడు. అట్లాగే శిష్యులతో కూడా అదే మాట అన్నాడు. మీరు శిష్యులు, మీకు ఇవన్నీ కూడా అర్థం చేసుకోవటానికి, ఈ మర్మాలను తెలుసుకోవడానికి మీకు అనుగ్రహించబడి ఉందని అంటే, సో వాళ్ళు ఆ ఉపమాన భావం చెప్పమని అడగటంలో వారు ఏం తెలియజేస్తున్నారంటే, వారి స్థాయిని తగ్గించుకొని ఉంటా ఉన్నారు. చిన్నపిల్లల వలె, అసలు ఏం తెలియనటువంటి వారి వలె ప్రవర్తిస్తూ ఉన్నారన్నమాట అన్నది మనం గుర్తెరగాలి. తర్వాత ఈ ఉపమాన భావం ఏమనగా, విత్తనము దేవుని వాక్యము. 11వ వచనంలో ఈ ఉపమాన భావమేమనగా, విత్తనము దేవుని వాక్యము. విత్తనము దేవుని వాక్యము అని చాలా స్పష్టంగా తెలియజేయబడతా ఉంది. విత్తనం అంటే ఏంటి? ఎందుకు దేవుని వాక్యాలతో పోల్చబడింది? విత్తనము భూమి మీద పడినప్పుడు, అంటే అది భూమిలోకి వెళ్ళినప్పుడు అది అగుపించదు, భూమిలో ఉంటుంది, అగుపించదు. కానీ కొన్ని దినాల తర్వాత అది ఫలించి పైకి చిన్న ఒక మొలకగా వస్తుందన్నమాట. చిన్న మొలకగా మనం చూస్తాం. అది భూమిలో ఆ విత్తనం భూమిలో వేస్తారు, ఆ చిన్నది వేస్తారు, భూమిలో వేస్తారు, బ్రతికున్న విత్తనం అది. సో గమనించాలి, అది బ్రతికున్నది, అది చిన్నది, అది భూమిలో నాటుతారు, అంటే కనపడకుండా ఉంటుంది. కానీ అది కొన్ని దినాల తర్వాత లోపల అనేకమైన మార్పులు జరిగి, సో దాని యొక్క మొగ్గ అనేది, లేకుంటే ఇక దాని యొక్క ప్రారంభం అనేది బయటకు వస్తుంది అన్నమాట, మొలకెత్తుతుంది. ఈ ఏదైతే మొలక బయటకు వస్తుందో అది దినాలు గడిచే కొద్దీ పెరుగుతూ ఇక దానికి కాండం పెద్ద అవుతుంది, తర్వాత దాని కొమ్మలు పెద్దగా అవుతాయి, తర్వాత ఇక ఆ విధంగా ఆకులు కానీ అంతా కూడా పెద్దగా అయిపోయి, సో తర్వాత ఇక కొన్ని నెలలకు తర్వాత ఫలాలు ఇవ్వటము, ఫస్ట్ ఇది పిందెలు చిన్నవి వస్తాయి, తర్వాత కాయలు పెద్దగా అవుతాయి. సో ఈ విధంగా అనేకమైన మార్పులు వస్తాయి. అప్పుడు అది అనేక మందికి ఉపయోగకరంగా ఉంటుంది అన్నమాట, అనేక మందికి ఉపయోగకరంగా ఉంటుంది. సో అది పెద్ద చెట్టు అనుకో, సో అప్పుడు రోడ్డున ప్రయాణించేవారు ఎండకి అలిసిపోయి, సో ఎక్కడైనా కొద్దిగా నీడ ఉంటే మంచిది కదా అని ఆలోచిస్తున్న సమయంలో కొంత దూరంలో చెట్టు అగిపించినప్పుడు వెంటనే వారు చాలా సంతోషించి ఆ చెట్టు నీడన పోయి వారు విశ్రమిస్తారు. సో ఆ విధంగా మనం గమనించవచ్చు, ఆ చెట్టు ఆ విధంగా అతని యొక్క ఆశను, లేకుంటే అతనికి కొంత విశ్రాంతిని అనేది ఇస్తూ ఉంటుంది. అది అతని యొక్క కోరిక నెరవేరుస్తున్నట్టుగా మనం చూస్తాం అక్కడ. అంత మాత్రమే కాకుండా అనేకమైన పక్షులు దాని కింద దాని మీదకి వచ్చి విశ్రాంతి తీసుకుంటాయి, అదే నివాసస్థలంగా ఉంటాయి.
అది ఫలాలు ఉన్నదైతే కొంతమంది వచ్చి ఆ చెట్టు ఫలాలను తీసుకొని దాన్ని సంతోషిస్తారు, ఆ ఫలాలను తింటూ ఆనందిస్తారు. ఈ విధంగా మనము అనేకమైనటువంటి చూడవచ్చు ఆ ఫలించిన చెట్టు నుంచి వచ్చే ఫలితాలు. ఇక్కడ మనము పశువులు ఉన్నాయనుకో, అవి వచ్చి ఆకులు తింటాయి, అవి కూడా దాని నుంచి అంత మాత్రమే కాకుండా ఆ చెట్టు పెద్దదనుకో, దాని నుంచి ఇక మన ఇంటికి కావాల్సినటువంటి డోర్ చేయడానికి తలుపులకు కానీ కిటికీలకు కానీ ఇంకా ఫ్రేమ్స్ కానీ ద్వారబంధరాలు సో ఇట్లాగా అనేకమైనటువంటి తయారు చేస్తారు చెట్టు నుంచి. ఈ విధంగా ఆ చెట్టు అనేక రకాలుగా ఉపయోగకరంగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఆక్సిజన్ మనం జీవించడానికి హ్యూమన్ బీయింగ్ అని లేకుంటే ఈ యొక్క జీవం అంతా జీవించడానికి ఆక్సిజన్ కావాలి. కాబట్టి ఈ ఆక్సిజన్ అనేది ఈ చెట్ల నుంచి మనకు వస్తూ ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ అవి తీసుకొని మనకి ఆక్సిజన్ ఇస్తూ ఉంటాయి. ఈ విషయాన్ని మనం గమనించాలి. సో ఇట్లాగా మనం లెక్కేసుకుంటూ పోతే అనేక విధాలుగా ఈ చెట్టు ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా దేవుని యొక్క వాక్యము కూడా అనేక విధాలుగా మనకి ఉపయోగకరంగా ఉంటుంది. ఆ చిన్న విత్తనము ఏ విధంగా ఒక చెట్టుగా అయిపోయి అన్ని విధాలు ఉపయోగం ఉంటుందో, అదేవిధంగా దేవుని యొక్క వాక్యం కూడా అనేక విధాలుగా మనకి ఉపయోగకరంగా ఉంటుంది. దానికంటే ఎక్కువగా, చెట్టు కంటే ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ అర్థం చేసుకోవటానికని దేవుడు విత్తనముతో పోల్చాడు. సో ఈ యొక్క వాక్యం, ఈ యొక్క విత్తనం ఏ విధంగా భూమి లోపల అగపడకుండా మట్టిలో కప్పివేయబడి, సో అది చుట్టుపక్కల బంధించబడి ఉండి ఆ యొక్క బంధకంలో ఉన్నటువంటి స్థితి నుంచి అది అక్కడ ఒక మొగ్గగా లేకుంటే ఒక మొలకగా భూమిని పగలగొట్టుకుంటూ పైకి వస్తుంది. అట్లాగే దేవుని యొక్క వాక్యము మన హృదయాల్లో, అంటే ఒక కన్ఫైన్డ్ ప్లేస్లో ఎప్పుడైతే మనము ఆ వాక్యానికి ఆ హృదయంలో అటువంటి కన్ఫైన్డ్ స్పేస్లో మనకు స్థలం ఇస్తామో, మన హృదయంలో దేవుని యొక్క వాక్యానికి స్థలం ఇస్తామో, జరిగే మార్పులు ఎంతో ప్రభావితంగా ఉంటాయి, ఎంతో గొప్పగా ఉంటాయి. మన హృదయం నుంచే వచ్చే ఆ వాక్యము, మన హృదయంలో నివసిస్తున్న వాక్యము క్రియారూపకంగా బయటకు వస్తుంది. ఆ వాక్యం అనే విత్తనము మంచిగా ఉన్నప్పుడు సరైన రీతిలో ఆ వాక్యముని అర్థం చేసుకుంటూ సరైన రీతిలో ఆ వాక్యాన్ని అనుభవిస్తూ ఉంటే అది బయటికి ఎట్లా వస్తుందంటే ప్రభావవంతంగా ఉంటుంది, ప్రభావితం చేస్తుంది. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆ వాక్యము మన ద్వారా బయటకు వచ్చినప్పుడు, మనం మాట్లాడినప్పుడు అనేక మందితో మాట్లాడుతుంది. అనేక మంది జీవితాల్లో ఉన్నటువంటి సమస్యలను సాల్వ్ చేయటానికి ఆ వాక్యం ఉపయోగపడుతుంది. అనేక మంది యొక్క నెమ్మదికి కారణమవుతుంది. అనేక మందిని జీవంలోకి నడిపించడానికి కారణమవుతుంది. అనేక మంది యొక్క బంధకాల నుంచి విడుదల పొందటానికి కారణమవుతుంది. ఆ వాక్యాన్ని మనము ప్రకటిస్తూ ఉంటున్నప్పుడు, వివరిస్తున్నప్పుడు, అంత మాత్రమే ఈ వాక్యం బట్టి ఏ విధంగా చెట్టు కింద విశ్రాంతి తీసుకోవడానికి వస్తారో నెమ్మది పొందుతూ, అదేవిధంగా ఈ వాక్యం అనేక మంది జీవితాల్లో నెమ్మదినిస్తుంది, విడుదలనిస్తుంది, వారికి ఆకలి తీరుస్తుంది, మార్గం చూపిస్తుంది. ఏ విధంగా మనము పని చేసుకోవాలి, ఏ విధంగా మనం తెలివిగా ప్రవర్తించాలి, ఎట్లా మనం ఉపయోగించుకోవాలి, ఉన్న వాటిని ఎట్లా ఉపయోగించుకోవాలి. ఆ విధంగా ప్రతి ఒక్క విధంగా, అంటే ప్రతి ఇది కూడా ఈ యొక్క వాక్యం అనేది మన జీవితంలో ప్రభావం చూపుతూ ఉంటుందన్నమాట. వేరొకరి జీవితాల్లో కూడా ప్రభావం చూపుతూ ఉంటుంది.
అనేక విధాలుగా ఆ వాక్యం మనకి అది మనకి అదేవిధంగా వినువారికి ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. ఈ వాక్యము జీవం అంటే మనము నిరాశ నిస్పృహల్లో ఉంటే ఒక నిరీక్షణ కలుగు చేస్తుంది, అసలు ఎక్కడ లేనటువంటి శక్తి ఇస్తుంది. ఇది ఏదో తినటం వల్ల, ఏదో త్రాగటం వల్ల, ఏదో తినటం వల్ల, ఏదో త్రాగటం వల్ల వచ్చేది కాదు. సో దానికంటే చాలా శక్తివంతంగా ఉంటుందన్నమాట. ఒకవేళ తినటం వల్ల నాకు, లేకుంటే తినుట వలన నాకు ఎంతో ఉపయోగం ఉంటుంది, ఎంతో శక్తి వస్తుంది దాని నుంచి. త్రాగటం వల్ల ఎంతో శక్తి వస్తుంది, నేను ఫలాని చేయటం వల్ల ఎంతో వస్తుందంటే కాదు. సో ప్రభువైన యేసుక్రీస్తు వారు 40 రాత్రులు పగలు ఉపవాసం ఉన్నా కూడా ఆయన చాలా ఆరోగ్యవంతంగా బలంగా ఉండగలిగాడు. ఎంతోమంది ఉన్నారు. అదేంటంటే దేవుడు అంటాడు, మనుషుడు రొట్టె వలనే కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన, అంటే దేవుని యొక్క వాక్యం వలన జీవిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనము దేవుని వాక్యానికి స్థానం ఇస్తే సో మనము చాలా బలంగా ఉంటాం. కొంతమంది చూడండి ఎన్నో దినాలు ఉపవాసం ఉంటారు. అప్పుడు యేసుప్రభు మాత్రమే కాదు, ఎంతోమంది ఉపవాసం ఉంటారు. ఆ ఉపవాసంలో ఉండి కూడా వాళ్ళు చాలా బలంగా ఉంటారు. అంటే సో అంత తెలివిగా ప్రవర్తించగలుగుతారు, సరైన రీతిలో హ్యాండిల్ చేయగలుగుతారు. అదన్నమాట. సో ఆ విషయాన్ని మనం గమనించాలి. దేవుని యొక్క వాక్యానికి మనము చోటు ఇవ్వాలి. ఇప్పుడు సమస్య ఎక్కడి నుంచి వచ్చిందంటే, వాక్యాన్ని వింటాము, వాక్యాన్ని హృదయంలో పెట్టుకుంటాము, ఆ వాక్యం ప్రకారం జీవించం. సమస్య అక్కడ. భోజనం చేస్తాం కానీ ఆ భోజనం మన ఒంటికి వంట పట్టడం లేదు, దానివల్ల ఉపయోగం లేదు. ఉపయోగం ఏముంది చెప్పండి? సో మనము ఈ వాక్యాన్ని తీసుకున్న తర్వాత ఆ వాక్యం పనిచేయాలి మనలో పని చేస్తే వేరే వాళ్ళకు కూడా మనం చెప్పగలుగుతాం. అది ఒకటి. ఒక్కోసారి వాక్యం వింటాం కానీ అసలు ఉన్నయం. ఇది మొట్టమొదటికి వచ్చే ప్రాబ్లం. వాక్యం వింటాము కానీ అది మన మనసులో ఉండనీయం. అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అంటే ఒక చెవితో వింటాము, ఇంకో చెవితో వదిలేస్తాము. లేకుంటే మనం వింటాము, వదిలేస్తాం, అది అక్కడ నిలబడదు. నిలబడితేనే కదా అది మనలో పనిచేసేది. ఇది ఫస్ట్. ఇంకోటేమో నిలబడినా కూడా దాని గురించి మనం పట్టించుకోం, దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో మనము ఆలోచించం. ఏ విధంగా ఆ వాక్యాన్ని మనము అప్లై చేసుకోవాలో మన జీవితంలో, ఏ విధంగా ఆ వాక్యం ప్రకారం మనం జీవించడానికి ప్రయత్నించాలి అన్నది ఆలోచన చేయం. సో అందువలన మన జీవితాల్లో తగినటువంటి మార్పు లేదు. సో ఇక్కడ ఈ యొక్క విత్తనము వాక్యం చెప్పిన తర్వాత ఎందుకు అది ఉండలేదు అని అంటే, సో ఆ కింద వచ్చిన వాళ్ళు రాయబడి ఉంటుంది ఈ విధంగా: త్రోవ ప్రక్కనుండు వారు 12వ వచనం, లోకాసు వార్త 8వ అధ్యాయం 12వ వచనం. త్రోవ ప్రక్కనుండు వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకున్నట్లు అపవాది అనగా సాతాను వచ్చి వారి హృదయములో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. ఇది అసలు జరుగుతున్నది అన్నమాట. వాళ్ళు విన్నారా అంటే విన్నారు. వాళ్ళు చర్చికి వెళ్ళారా అంటే వెళ్ళారు. విన్నారా వాక్యం అంటే విన్నారు. వాళ్ళు మీటింగ్స్కి వెళ్ళారా, వేరు స్పెషల్ మీటింగ్స్ వెళ్ళారా అంటే వెళ్ళారు. విన్నారా వాక్యం? విన్నారు. యూత్ మీటింగ్స్కి వెళ్ళారా, యవనస్తుల కూడికి వెళ్ళారా? వెళ్ళారు. విన్నారా వాక్యం? విన్నారు. వారి ఇంకా మహాస్వార్థ మీటింగ్లను లేకుంటే ఉద్యోగ కూడికలను వాటన్నిటికి వెళ్ళారా? వెళ్ళారు. విన్నారా వాక్యం? విన్నారు. కానీ విన్న వాక్యము ఏమన్నా పని చేస్తుందా అంటే చేయట్లే.
ఉందా అంటే లేదు, ఉన్నా కూడా పని చేస్తుందా అంటే చేయట్లేదు. కారణం ఏంటంటే ఇక్కడ చెప్తా ఉన్నాడు, వారు విని నమ్మకుండా ఉన్నట్లు. మొట్టమొదటిగా ఏమో నమ్మకుండా ఉండే విధంగా సైతాన్ని చేస్తాడు. తర్వాత రక్షణ పొందకున్నట్లు. ఒకవేళ కానీ ఆ విన్న వాక్యము వారి హృదయాల్లో ఉంటే ఏమైందంటే వాళ్ళు నమ్ముతారు, రక్షణ పొందుతారు. వాళ్ళు ఆ విధంగా నమ్మకుండా రక్షణ పొందకుండా ఉన్నట్లు ఉంటే, అక్కడ వాక్యం ఉంటే ఏం జరిగిపోద్దో, వాళ్ళు నమ్మి రక్షణ పొందుతారేమో అని సైతాను కాచుకొని ఉంటాడు. ప్రతి ఒక్కరితో ఉంటాడు. ఉండి మంచిగా చప్పట్లు కొడతారు, విని అనేక రకాలుగా ప్రవర్తిస్తారు, అన్నీ చేస్తారు. ఉద్యోగంతో ఎక్కలేని సంతోషంతో ఎన్ని విధాలుగా ఉంటారంటే ఎన్ని విధాలుగా ఉండి సంతోషంగా వింటారు. ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా చెప్తూ గొప్ప గొప్పగా సమాధానాలు చెప్తూ వింటారు. అంతా బాగానే ఉంటుంది. సో సైతాన్ ఏం చేస్తాడు, ఓహో ఇట్లా ఉన్నా ఉండు అని చెప్పేసి బయటకు వచ్చేసరికి ఏం విన్నామో అది ఏ విధంగా మన జీవితాలకు ఉపయోగకరంగా ఉంటుందో, ఎట్లా దాన్ని మనం అప్లై చేసుకోవాలో అనేది ఏమి ఉండదు. వినకుండా వాడు వెంటనే తీసేసుకుంటాడు, మొత్తాన్ని తీసేసుకుంటాడు అన్నమాట. అడుగు నుంచి మొత్తం తీసేస్తాడు. ఏదైతే విన్నామో అప్పటిదాకా 2.5 గంట విన్న వాక్యం అంతా కూడా తీసేస్తాడు. కారణం ఆ వాక్యం ఉంటే వీళ్ళు నమ్ముతారు, వీళ్ళు రక్షణ పొందుతారని తను ఆలోచిస్తాడు. కాబట్టి ఆ విధంగా చేయకుండా ఉండటానికి, నమ్మకుండా ఉండటానికి, రక్షణ పొందకుండా ఉండటానికి వెంటనే ఒక దేవుని యొక్క వాక్యాన్ని మనం హృదయంలో నుంచి ఎత్తుకొని పోతాడంట. మనం అది గమనించాం. మేము చర్చికి వెళ్ళాము, మేము అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాము, చాలా అద్భుతంగా జరిగింది అనుకుంటాం. కానీ ఏం నేర్చుకున్నాం అన్న ప్రశ్న వేసుకుంటే అప్పుడు మనకు తెలుస్తుంది ఏం నేర్చుకున్నామమ్మా అని. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మనము దేవుని యొక్క వాక్యాన్ని వింటము, ఆ హృదయంలో భద్రపరచుకోవటం, ఆ ప్రకారం జీవించడానికి ప్రభు సహాయం చేయనుగాక. ప్రభా కృపగల తండ్రి వందనాలు. మాటలను ప్రతి మాటను బట్టి స్థితిస్తున్నాం, గణపరుస్తున్నాం. మా పిల్లలందరికీ కూడా సహాయం చేయండి. ప్రభు చిత్తం ప్రకారం మేము జీవించడానికై కృప చూపండి. మీ చిత్తం అయితే మరొకసారి మేము కలుసుకోవడానికి కృప చూపండి. యేసు జీంగల నామంలో అడిగి ప్రార్థించి గణపరిచి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభు చిత్తం అయితే మరొకసారి కలుసుకుందాం. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. వాయిస్ ఆఫ్ హెబ్రోన్ అనేక విధాలుగా విస్తరింపున్నట్లుగా మీరే మీ అందరి యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాను.